ఏ మాట కామాటేనొల్ల భూమి మీద నూకలు బాకీ ఉండు వెంట్రుక వాసిల తప్పించుకునుడు గాశారం గాయగాయ అవుడు కండ్లు మూసి కళ్ళు తెరిచే అంతల్నే జీవితాలే ఉల్టా పల్టా అవుడు. ఇవన్నీ మన చుట్టుముట్టు జరుగుతూనే ఉంటాయి కదా నల్ల. అగో గట్లనే కొన్ని జాగలల్ల జరిగింది. అవి మీరు చూస్తే పరిశాన్ కాకుండా నన్ను అడుగునరోల్లా చూడురి. మన ఆదిలాబాదులో నొల్ల పెద్ద రోడ్డు ఉన్నది కదా, బస్సులు బండ్లు కార్లు లారీలు పోయేటి పోతూనే ఉన్నాయి, చెటి వస్తూనే ఉన్నాయి. అగో అట్టుకెళ్ళి ఒక లారీ వస్తా అన్నది, ఇక ఇటుకెళ్ళేమో ఆర్టీసీ బస్సు ఉన్నది. లారీ చక్కగా పోవాలి, బస్సు ఇటు మలగాలి, ఏమైతుందో చూడిగా. అబ్బరే బిడ్డ, జర్రంతలా ఎంత పెద్ద యాక్సిడెంట్ తప్పింది చూడు. అసలైతే ఈ లారీ డ్రైవర్ను తారీఫ్ చేయవలసిందే, ఈ బస్సు డ్రైవర్ను కోపం చేయవలసిందే. నాకైతే అట్లనే అనిపిస్తున్నదోల్లా. సడన్గా బస్సు వచ్చినా అటుకెళ్ళి లారాయిని అటుకెళ్ళి మలిపిండు, అయినా కానీ బస్సును జర్రంత రాక్కుంటా పోయింది. అగో ఇంకా నయ్యమోల్లా ఎవ్వరికి ఏం కాలే, లేకుంటే బస్సులో ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు కదా. నిజంగా వాళ్ళ కిస్మత్ మంచిగున్నది పటు. ఇప్పుడు ఇంకో జాగా పోదాం. ఏన్నో కాదు, బొంబాయి దగ్గరనొల్ల రోడ్డు మీద జనాలు పోతూనే ఉన్నారు కదా. ఇగో ఈడ ఒక అక్క అత్తున్నది చూడుర్రి, ఎర్రచున్ని వేసుకొని పాపను కూడా పట్టుకున్నది. ఏమైందంటే మా వీడియో ఎడిటరు ఎర్ర కలర్ తోని గీతనో గుండమో పెడతాడు, అగో అప్పుడు అర్థమవుతుంది. చూసిర్రా? అయితే 5వ అంతస్తు మీదకెళ్ళి ఒక కుక్క కింద పడ్డదొల్లా. అది కరెక్ట్ ఒక పాప మీద పడ్డది. పాప అట్లనే పడిపోయింది, కుక్క కూడా పడిపోయింది. అగో బుజ్జిని ఎత్తుకొని పోతున్నది చూడు. మరి గంట మీదకెళ్ళి పడ్డ ఆ కుక్క పరిస్థితి ఏంది కావచ్చు? లేతలేదు కదా అని అనుకుంటున్నారా? అగో నిలబడ్డది, అటు ఇటు చూసింది, ఆరాంసే పోయింది. కానీ పాపనే చచ్చిపోయిందంట. అవునంటే నొల్లా, కుక్క మీద పడి పాప పానం పోయింది. ఎంత ఘోరమొల్ల ఇది అసలు. గాశారంకున్న వాడెత్తు, అసలు ఆ బుజ్జవ్వ తప్పే లేదు, పోయి ఆ కుక్క ఆమె మీదనే పడాలనా అసలు.